హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మీకు అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. చూడండి ఈరోజైతే నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే, మనం కళ్యాణానికి అన్నీ తీసుకెళ్తాం కదండీ సిల్వర్‌లో. కళ్యాణానికి ఉపయోగపడేవన్నీ కూడా నేను చూపిస్తున్నాననమాట అండి. చూడండి ఒక్కొక్కటి కూడా మీకు అన్నీ కూడా నేను వెయిట్‌తో సహా కూడా చెప్పి చూపిస్తాను. కళ్యాణానికి ఏదైతే యూజ్ అవుతదో అది సిల్వర్‌లో నేను చూపిస్తున్నాననమాట. చూడండి. చూసారండి ఎంత బాగున్నాయో అన్నీ కూడాను ఐటెమ్స్ అన్నీ కూడా మన దగ్గర చాలా బాగుంటాయండి పూజ ఐటెమ్స్. అలాగే నేను ఇంక ఫస్ట్ అయితే మీకు సింహాసనం చూపిస్తున్నానండి. సింహాసనం చూసారా చాలా బాగుంది కదండీ! ఆల్రెడీ మీకు మన వీడియోలో అయితే నేను చూపించానండి. ఫస్ట్ చేసిన వీడియోలో ఉంటది. సింహాసనం వీడియోలో. అదే తీసుకున్నానన్నమాట అండి నేను. చాలా బాగుంటదండి ఇది. కొంచెం లైట్ వెయిట్‌లో వస్తదన్నమాట మనకి. పావు కేజీ వస్తదండి. 260 గ్రామ్స్ అలా వస్తుందన్నమాట ఇది. 260లోనే మనకి కొంచెం బాగా కనిపిస్తది ఇది. లైట్ వెయిట్‌లో కొంచెం బాగా కనిపిస్తదన్నమాట మనకి. చూడండి. నేను ఈ సింహాసనం అయితే తీసుకొని నేను రామ్ పరివార్ పెట్టి నేను అన్నీ కూడా మీకు చూపిస్తానన్నమాట. చూడండి నేను చూపించేది ఏంటంటే ఇప్పుడు ఇది రామ్ పరివార్ చూపిస్తున్నానన్నమాట అండి. రామ్ పరివార్ విగ్రహం తీసుకొని నేను సింహాసనంలో పెట్టి చూపిస్తాను. ఇదిగోండి రామ్ పరివార్ విగ్రహం అన్నమాట అండి. ఇది 60 గ్రామ్స్ అండి ఇది. మొత్తం అంతా కూడా మనకి ఇలాగా మకర తోరణంతో రామ్ పరివార్ వస్తదన్నమాట. 60 గ్రామ్స్ వస్తదండి ఇది. ఇందులో మనకి లైట్ వెయిట్ కూడా ఉంటది. ఇది కొంచెం హెవీ వెయిట్ మాట అండి. 60 గ్రామ్స్ గట్టి విగ్రహం కదండీ! దానివల్ల ఇది కొంచెం 60 గ్రామ్స్ అయితే వచ్చిందన్నమాట. అలాగే మనకి నేను రేట్ చెప్తున్నానండి. రేట్ అయితే చాలా పెరిగిందని చెప్పాను కదండీ! మనకి ముందు వీడియోలోని. 103 రూపీస్ ఉండేదండి. అంటే రూ. 103 ఉండేది. అలాంటిది మనకి ఇప్పుడు 90 రూపీస్‌కి వచ్చేసిందండి. ఒకేసారి 90 రూపీస్ అయిందన్నమాట. ఈ రేట్ ఇలాగా ఉంటదా? తగ్గుతదా? పెరుగుతదా? అన్నది మనకైతే తెలీదు గానండి. ఒకేసారి అయితే మనకి రూ. 13 తగ్గిందన్నమాట. తులం వచ్చి ఇప్పుడు రూ. 900 అండి. ఇది ఫస్ట్ అయితే మనకి రూ. 100 పైనే ఉండేది. రూ. 105, రూ. 106 కూడా అమ్మేమండి. ఇప్పుడైతే రూ. 90 అయిపోయింది. 900 తులం వచ్చి 900 మటండి. ఇదిగోండి చూడండి ఇది మనకి తమలపాకు తీసుకున్నానండి నేను దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పేసి ఇలా ఒక తమలపాకు తీసుకున్నట్లయితే బాగుంటది. ఇది 5 గ్రామ్స్ వస్తుందన్నమాట అండి ఇది. ఇలా శ్రీరామ్ అని రాసున్నారు కదండి. శ్రీరామ్ అని రాసి ఉంటది. ఎందుకంటే మనం ఇలా ఆర్డర్ మీద చేపించామండి ఇవి. తమలపాకుల మీద ఇలా శ్రీరామ్ అని చెప్పేసి వేరే కస్టమర్‌కి ఆర్డర్ మీద చేయించినప్పుడు ఇలా షాప్‌లో కూడా మేము కొన్ని అయితే చేయించుకున్నామన్నమాట. ఇది 5 గ్రామ్స్ వస్తదన్నమాట అండి. ఇది చూసారండి ఇది అరటిపళ్ళండి ఇవి. ఇది మనకి సింగిల్ ఒక్కొక్కటి వచ్చి మనకి 2 గ్రామ్స్ అలా పడుతుంది. ఇవి మనకి ఫస్ట్ వీడియోలో నేను చూపించినయితే 6, 4 అలా చూపించాను. ఇదైతే 12 వస్తాయండి ఇవి. ఒక్కొక్కటి ఒక పీస్ ఒక్కొక్కటి అయితే మనకి 2 గ్రామ్స్ పడుతుందన్నమాట. ఇలా నేను ఒక 12 అయితే నేను తీసుకొని చూపిస్తున్నాను. ఇది కొబ్బరికాయ అండి ఇది. ఆల్రెడీ మీరు చూసారు కదండీ ఇది మన వీడియోలోని. ఇది 3 గ్రామ్స్ వస్తుందన్నమాట. 3 గ్రామ్స్ అండి కొబ్బరికాయ వెయిట్ వచ్చి. అంటే ఒక 250 రూపీస్ అలా పడుతుంది. 260 రూపీస్ అలా పడుతుంది. ఇదేమో గంధం చెక్క అని తర్వాత ఇది పసుపు కొమ్మండి ఇది సిల్వర్‌లోనే. అది ఒక్కొక్కటి 2 1/2, 3 గ్రామ్స్ వస్తుందన్నమాట. గంధం చెక్క వచ్చి 3 గ్రామ్స్, పసుపు కొమ్మ వచ్చి 2 1/2 గ్రామ్స్ వస్తుందండి. ఇదేంటంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే మన కస్టమర్ అయితే తీసుకెళ్లారండి ఇలా కళ్యాణానికి అని చెప్పేసి దానికోసమని మీకు అయితే చూపిస్తున్నాను. ఇవి చూసారండి సూత్రాలు మటండి ఇవి. సీతాదేవికి మనకి కళ్యాణానికి ఇస్తారు కదండీ సీతాదేవికి. అవి దానికోసం అని చెప్పి మీకు ఈ సూత్రాలు అయితే నేను చూపిస్తున్నాను. ఇవి కూడా మన దగ్గర అన్ని వెయిట్లు ఉంటాయండి. 5 గ్రామ్స్ నుంచి మనకి స్టార్టింగ్ ఒక 30 గ్రామ్స్, 40 గ్రామ్స్ అలా ఉంటాయి అండి. ఇవైతే 10 గ్రామ్స్ నేను చూపించినవి అయితే ఇలాగ నేను రామ్ పరివార్ దగ్గర పెడుతున్నానండి. ఇవి వచ్చి 10 గ్రామ్స్ మాట 900, 950 రూపీస్ అయితే పడతాయి. ఇవి చుట్లు మాట అండి. ఇవి కూడా సీతాదేవికే చుట్లు. లైట్ వెయిట్ మాట అండి. ఇవి 3 గ్రామ్స్ అండి. బాగా చిన్నవి వస్తాయి దేవుడికి అని చెప్పేసి చిన్నవి ఉంటాయి మాట అండి ఇవి. 3 గ్రామ్స్ చుట్లు మాట అండి. అంటే 280 రూపీస్ అలా పడుతుంది ఇవి వచ్చి. చూసారా చాలా బాగున్నాయి కదండి. మన షాపు హోల్సేల్ అని చెప్పాను కదండి నేను. అడ్రస్ కూడా చెప్తున్నానండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడ్రస్ అడుగుతున్నారు. నేను అడ్రస్ చెప్తున్నానండి. దేవాలయం వీధి ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటదండి. కనకదుర్గ సిల్వర్ హోల్సేల్ షాప్ ఉంటది. కాకినాడ మటండి. చూడండి ఇది నేను చూపిస్తుంది ఏంటంటే ఉత్తర జంజం మటండి ఇది. అంటే రాముల వారికి కళ్యాణానికి తీసుకెళ్తారు కదండి. ఉత్తర జంజం అయితే వేస్తారు మటండి. కంపల్సరీ ఉత్తర జంజం అయితే తీసుకెళ్తారు. ఇవి కూడా 5 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి 10 గ్రామ్స్ వరకు. నేను చూపించింది అయితే 10 గ్రామ్స్ మాట. 5 గ్రామ్స్ కూడా ఉంటది. ఇవి చూసారండి పాదాలు రాముల వారి పాదాలు మటండి ఇవి. ఇవైతే 15 గ్రామ్స్ మటండి. ఒక 1400 అలా పడుతుంది. నేనైతే చిన్నవి తీసుకున్నాను. ఇందులో మనకి చాలా వెయిట్ అయితే ఉంటాయండి. 250 గ్రామ్స్ వరకు కూడా మనకి పాదాలు అయితే ఉంటాయి. నేనైతే చిన్నవి అయితే తీసుకున్నానండి. 15 గ్రామ్స్ అలా ఉంటాయి మాట ఇవి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి మామిడాకులు అండి ఇవి.
ఇవి పీస్ వచ్చి 3 గ్రామ్స్ పడుతుందన్నమాట. ఇవి ఏంటంటే మనకి కళ్యాణానికి ఉండాలన్నట్లు ఏం కాదు గానీ, పూజ దగ్గర మనకి సింహాసనం చుట్టూ కట్టుకోవచ్చు. లేదంటే పూజా మందిరం, మనకి పూజా మందిరం సైజ్ ఉంటది కదండీ! పూజా మందిరంది కొలత తీసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని కట్టుకోవచ్చమాటండి. ఒక్కొక్కటి 3 గ్రామ్స్ వస్తుందిది. ఒక ఆకొకటి వచ్చి 3 గ్రామ్స్ వస్తదన్నమాట. ఇందులోనే పొడవుగా కూడా ఉంటాయండి మామిడాకులు. అయి నేను అయితే వేరే వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. ఇవైతే మామూలియమాట. ఇది చూసారండి, ఇదేంటంటే రైస్ మటండి. కళ్యాణానికి తలంబ్రాలకి తీసుకెళ్తారు కదండీ! ఇవి రైస్ చూపిస్తున్నాను మీకు. తలంబ్రాలకి రైసు, ముత్యాలు ఇయన్నీ కూడా తీసుకెళ్తారండి. ముత్యాలయితే మన దగ్గర ఉండవండి. పెరల్స్‌లో ఉంటాయి కాబట్టి మన దగ్గరైతే ముత్యాలయితే ఉండవు. దానికోసమని మీకు రైస్ అయితే చూపిస్తున్నానండి. ఈ రైస్ మాట. ఇది రైసు, ముత్యాలు కలిపి కూడా తీసుకెళ్తారు. ఇలా రైస్ అయితే చాలా మంది అయితే తీసుకెళ్లారు మన దగ్గర కస్టమర్స్. దానికోసమని మీకు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇది చూసారా అండి, గంగాళం మాట అండి. గంగాళం ఏంటంటే మనకి శ్రీరామనవమి అంటే కూడా ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటంటే పానకం కదండి. పానకం ఇలా గంగాళంలో వేసి పెడితే చాలా బాగుంటది. ఈ గంగాళం ఎందుకు చూపిస్తున్నానంటే గిన్నెల్లో కూడా పెట్టొచ్చు. ప్రసాదాలు అయితే గిన్నెల్లో పెట్టొచ్చు. ఇలా పానకం కాబట్టి వడపప్పు వీటికి మనకి చలివిడి అలాంటి వాటికి ఈ గంగాళాలు అయితే తీసుకెళ్తున్నారండి. గంగాళం మన దగ్గర 10 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 250 గ్రామ్స్ వరకు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించింది అయితే 30 గ్రామ్స్ అండి గంగాళం. ఒక అంటే 28 అలా పడుతుంది. 2800 అలా పడుతుంది. ఇవి చూసారండి చామంతి పూలు మటండి. ఇవి 5 గ్రామ్స్, 7 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇవి చామంతి పూలు అండి. ఇవి మందార పూలు కాదు. మందార పూలు అయితే కొంచెం లైట్ వెయిట్ వస్తాయి. సింగిల్ ర్యాక్ వస్తుంది అనమాట. ఇవి చామంతి పూలు 5 గ్రామ్స్, 6 గ్రామ్స్ అలా ఉంటాయి మాట అండి. ఒక్కోటి 450 రూపీస్, 500 అలా పడుతుంది అనమాట. ఇది రియల్ గా చామంతి పూలు రియల్ గా చూస్తున్నట్లయితే అనిపిస్తుంది కదండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం అన్ని పెట్టుకున్నా కూడా పువ్వులు పెట్టకపోతే బాగోదు కదండి. ఇలా సిల్వర్ పువ్వులు ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటది అనమాట పూజ దగ్గర. చూడండి, కళ్యాణానికి కావాల్సిన అన్ని కూడా నేను పెట్టి వీడియో చేశాను. చూసారా చక్కగా చాలా బాగుంది కదండి. మీకు అలాగే ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు ఐటమ్ ఏంటి, ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నేను కూడా మీకు చెప్తానండి. ఇది చూసారండి తవలపాకుల దండం అటండి. ఇది ప్రతి లీఫ్ మీద కూడా శ్రీరామ శ్రీరామ అని రాసి ఉంటదండి. ప్రతి దానికి ఇది కూడా మనం ఆర్డర్ మీదే చేపించామండి. ఇది 21 లీవ్స్ అయితే వస్తాయండి. 11 కూడా వస్తాయి. ఇప్పుడు నేను చూపించింది అయితే 21 అనమాట. ఇందులో 11 కూడా వస్తాయి. ఇదిగోండి నేను చుట్టూ కూడా ఇలా పెట్టి అయితే చూపించాను. మనకి గుళ్ళో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇలా డైరెక్ట్ గా మెడలో అయితే వేసేయచ్చు విగ్రహాలకి. కానీ నేను ఇలా అయితే మీకు కింద పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇగోండి మొత్తం ఇవన్నీ కూడా 21 లీవ్స్ వస్తాయి అన్నమాట అండి. 11 కూడా వస్తాయి. ఇది వచ్చి మనకి 110 గ్రామ్ 108 గ్రామ్స్ అండి ఇది. ఇంకొంచెం చిన్నదైతే తక్కువ వెయిట్ లో ఉంటాయి. ఇది కొంచెం కొంచెం వెయిట్ ఎక్కువని ఏం కాదు, లైట్ వెయిట్. ఇది కూడా 108 అంటే చాలా తక్కువ వెయిట్ అండి 10 తులాలు అంటేని. ఎందుకంటే లీవ్స్ చాలా నీట్ గా కనిపిస్తున్నాయి కదండి. మరీ చిన్నవి కూడా కాదు, చిన్నది కూడా ఉన్నదండి 80 గ్రామ్స్ లో అలా ఉన్నది ఒకటి. ఇదైతే మీకు కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇది చూపించాను. చూడండి మొత్తం అంతా పెట్టిన తర్వాత చాలా బాగుంది కదండి, బాగా కనిపిస్తుంది కదండి. మొత్తం అంతా కూడా మనకి కళ్యాణానికి నేను ఓన్లీ కళ్యాణానికి సంబంధించినవి అయితే చూపించానండి. వీటితో కళ్యాణం చేస్తారు కాబట్టి అప్పుడు వేరేగా ఉంటది. బాగున్నాయి కదండి సిల్వర్ లో. మీకు కూడా ఏదైనా కావాల్సినట్లయితే వెంటనే మనకి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటది. దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నేను చెప్తానండి. ఓకే అండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.